వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ జనని. తెలంగాణ ప్రభుత్వం పేదలకు సురక్షితమైన జీవితాన్ని అందించడానికి ఆసరా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వంటి వారికి పింఛన్లు ఇస్తారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆసరా పింఛను పథకం ప్రవేశపెట్టిన అర్హులకు మాత్రమే అందని ద్రాక్షగా మారింది. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్ల కోసం వేలాది మంది అర్హులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. వయోభారం కారణంగా పనులు చేసుకోలేక, చేతిలో డబ్బులు లేక వారి జీవన పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. నిర్మల్ జిల్లాకు చెందిన 65 ఏళ్ల చౌహాన్ కోమ్లా కూడా ఆసరా పింఛన్ అందక అవస్థలు పడుతున్నారు. పింఛన్ ఇప్పియండి సారు అంటూ అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇతని పేరు చౌహాన్ కోమ్లా. వయసు 65 సంవత్సరాలు. ఊరు కస్రా గ్రామం, కుబేర్ మండలం, నిర్మల్ జిల్లా. చౌహాన్ కోమ్లా వృద్ధాప్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా సరిగ్గా నడవలేకపోతున్నారు. ఇదిగో ఈ నవారు మంచానికే పరిమితమవుతున్నాడు. అతని భార్య, కొడుకు ఇద్దరూ ప్రమాదవశాత్తు మరణించారు. అప్పటి నుంచి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ రేకుల ఇంట్లోనే దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు చౌహాన్ కోమ్లా. ఒక్కో రోజు కనీసం తినేందుకు తిండి కూడా ఉండదని చుట్టుపక్కల వారు చెప్తున్నారు. ప్రభుత్వం అందించే పింఛన్తో అయినా కాలం వెళ్లదిద్దామని అనుకుంటే అది కూడా రావడం లేదు. అర్హత ఉన్నా పింఛన్ అందకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకునే వారే కరువయ్యారు. తిండికి గతి లేక యచించి కాలం గడుపుతున్నానని అధికారులు ఇప్పటికైనా తనకు పింఛన్ మంజూరు చేయాలని అధికారులను ఈ పెద్దాయన వేడుకుంటున్నారు. ఓ పెన్షన్ होना मेरे को चारे भूखे आंगो नहीं पानी नहीं मेरे को भाभी को कोनी रोटी दे रहा, पेट भूखा नहीं रहता गवर्नमेंट का पैसा जब मिले थे 20 वर्ष के जब मिले थे मेरे तकलीफ है, टंगड़े को बहुत तकलीफ है। तकलीफ एक दिन नहीं ले जाते, ले जाओ बोल के तो नहीं बोले, भाव मरी उन्हें मैं मेरी बेटी को मार दी, बेटा को मार दिया। రాష్ట్రంలో పింఛన్ల కోసం ఎంతో మంది వృద్ధులు, వితంతువులు ఎదురు చూస్తున్నారు. 65 ఏళ్లు దాటిన వారికి, ఇంటి పెద్దను కోల్పోయి ఆసరా కోసం దరఖాస్తు చేసిన వారికి కూడా 2.5 ఏళ్లుగా పింఛన్లు మంజూరు కావడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇటీవల వృద్ధాప్య పింఛన్ అర్హత వయసు తగ్గించాక స్వీకరించిన 7.5 లక్షలకు పైగా దరఖాస్తుల పరిశీలన ఇప్పటికీ మొదలు కాలేదని సమాచారం. చౌహాన్ కోమ్లా పరిస్థితి చూసిన వారంతా అసలు పెన్షన్ ఇవ్వాల్సింది ఇలాంటి వారికే కదా, అధికారులు, ప్రజా ప్రతినిధులు సాయం చేసి అతనికి ఆసరా ఇవ్వాలని కోరుకుంటున్నారు. भगवंता मेरे को तकलीफ है, मंगे घर हो कुछ भी नहीं है, सुबह से भूखा है मेरे को, दवा खाना भी नहीं, कुछ भी नहीं, क्या पानी नहीं है सर, क्या पानी नहीं है। मेरा बेटा है तो भी किसको बेटा बोला, किसको औरत बोला। तकलीफ है मेरे को, पाँव टूटे वाले तकलीफ है।